నీట్గా డబల్ ఫోల్డ్ వేసుకొని ఐరన్ మస్ట్ అని చెప్పి ఐరన్ అయిపోయిన తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్స్ దేని కాదు నీట్గా పేస్ట్ చేసేసుకుంటే కటింగ్ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ స్లీవ్స్ కాబట్టి స్లీవ్స్ కాబట్టి ఇటు ప్యాచెస్ ఉన్నాయి. సో ఆ ప్యాచెస్ని కూడా మనం ముందే దేనికి అది సపరేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఈ సైడ్ ఉన్న సైడే మనం బ్యాక్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ 2 సైడ్స్ ఓపెన్ ఉండే సైడ్ ఫ్రంట్ పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ప్రిన్సెస్ కట్ కదా, సో ఇటు ఓపెన్ ఉండే సైడ్ ఇటు పెట్టేసుకొని దీని ఫ్లవర్స్ ఏం లేదు ప్లేన్ కాబట్టి మనం ఎలా పెట్టుకున్నా నడుస్తుంది. ఫ్లవర్స్ ఉండి ఏదన్నా ఒకటే టైప్లో ఫ్లవర్స్ ఒకటే సైడ్ ఉండింటే అది చెక్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్లేస్ చేసుకున్నాం మనం. ఫ్యాబ్రిక్ చాలా మీద ఉంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా కట్ చేసేస్తాం. ఎగ్జాక్ట్గా చేసుకోవచ్చు, కొంచెం సీమ్ అలవెన్స్ ఎక్స్ట్రా ఉండి చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. తర్వాత లైనింగ్ అటాచ్ తర్వాత ఎక్స్ట్రాది కట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాపర్గా చేసే వాళ్ళు అయితే టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేయచ్చు. స్లీవ్స్ అయిపోగానే డబల్ ఫోల్డ్ వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్ దగ్గరికి వచ్చేవరకు నెక్ కట్ చేయకుండా షోల్డర్ స్ట్రైట్గానే కట్ చేసుకోండి. అప్పుడు నెక్ అటు ఇటు క్రాస్ వెళ్ళకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ టైప్లో కట్ చేయండి స్టార్టింగ్ కాబట్టి. ప్రిన్సెస్ కట్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మనం ఈజీ వేలో ఈజీగా ప్రాపర్గా అర్థమయ్యేలా ఎట్లా అనేది కట్ చేసుకున్నాం కాబట్టి ఇది మీరు కూడా ట్రై చేస్తే బాగానే ఉంటుంది. సేమ్ ఫ్రంట్ కూడా నెక్ కట్ చేయకుండా స్ట్రైట్ పీస్. సేమ్ ఎగ్జాక్ట్గా చేసుకోండి, అప్పుడే మనకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటుంది. నెక్స్ట్ మొత్తం అయిపోయింది. కాజా పట్టీ కోసం మనం 2 పీసెస్ తీసుకున్నాం కాబట్టి కాజాకి ఫిక్స్కి అవసరం లేదు, ప్లెయిన్ లైన్ ఉంది. సో దీనికి మనం చిన్న పీస్లలో ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుందాం, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్. ఇంత లెంత్ ఉండదు కాబట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. సో కాజాకు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కనపడుతుంది. సో రిమైనింగ్ ఎంత ఫ్యాబ్రిక్ మిగిలింది కాబట్టి ఏదైనా ప్యాటర్న్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ బార్డర్ని ప్యాచ్ చేసి కూడా వేసుకోవచ్చు. సో మనం సింపుల్గా ఇది ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వస్తుంది కదా, అలా ట్రై చేసి చూద్దాం. సర్కిల్ ప్యాచెస్ లాగా వేసుకొని మనం ఇక్కడ స్ట్రైట్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ యాడ్ అవుతుంది కాబట్టి ఒక ప్యాటర్న్
బటన్ డిజైన్ అయిపోతుంది, ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి. సో ఇలా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా అనేది నెక్స్ట్ క్లాస్.